హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. దాంతో శారద ఏంటి ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశాను శారద. ప్రతి పెళ్లి రోజు నాడు నువ్వు పసుపు రంగు చీరను కట్టుకుంటావు కదా, ఈరోజు కూడా కట్టుకున్నావా అని చెప్పి ఇక అలా శారదతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే శారద కట్టుకున్నానండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా కృష్ణప్రసాద్ డోర్ దగ్గర చేయి పెట్టి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అపూర్వ అక్కడికి వస్తుంది. కృష్ణప్రసాద్ శారదతో ఫోన్లో మాట్లాడడం చూస్తుంది. రే కృష్ణప్రసాద్, మా బావ దగ్గర నన్ను ఇరికించి తిట్టిస్తావు కదా, నీ సంగతి చూస్తాను. ఇంకెప్పుడు కూడా నా జోలికి రాకుండా ఏం చేస్తానో చూడు. పెళ్లి రోజంటూ పెళ్ళాంతో సంతోషంగా బాగానే కబుర్లు చెబుతున్నావు. ఈ పెళ్లి రోజు నీకు శాశ్వతంగా గుర్తుండిపోయేలాగా ఎలా చేస్తానో చూడు అని చెప్పి నిన్ను అంటూ ఇక అలా అపూర్వ చాలా ఆవేశంగా డోర్ని ఒక్కసారిగా విసిరి కొడుతుంది. దాంతో కృష్ణప్రసాద్కి చేతికి గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది. ఇక అలా ఫోన్లోనే కృష్ణప్రసాద్ నొప్పితో విలవిల్లాడుతూ అమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక కృష్ణప్రసాద్ అరుపుల్ని ఫోన్లో విన్న శారద, అయ్యో ఏం జరిగిందండి, ఎందుకు అంతలా అరుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ అరుపులు విని ఇంట్లో అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక అపూర్వ కూడా ఏమి ఎరగనట్టుగా అక్కడికి వస్తుంది. ఏమైంది కృష్ణప్రసాద్, ఏంటి చేతికి రక్తం కారుతుంది, ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే నేను అక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే సడన్గా ఎవరో డోర్ వేసినట్టుగా అనిపించింది. డోర్లో నా చేతి వేలు పడి నలిగిపోయాయని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అయ్యో రక్తం చాలా పోతుంది కదండి అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి కదా కృష్ణప్రసాద్, చూడు ఇప్పుడు ఏం జరిగిందో అని చెప్పి అపూర్వ ఏమి ఎరగనట్టుగా నటిస్తూ ఉంటుంది. వదిన, వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం పద వదిన అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. సరే వెళ్దాం పద అని చెప్పి ఇక అలా అపూర్వ కూడా మీరాని కృష్ణప్రసాద్ని తీసుకొని హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. ఇక చెర్రీ కూడా ఇంతలో హాల్లోకి వస్తాడు. ఏం జరిగిందని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, నాన్న చేతికి గాయమైందన్నయ్య, అత్తయ్య అమ్మ ఇద్దరూ కలిసి నాన్నను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. అయ్యో అవునా, అసలు అలా ఎలా జరిగింది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నాన్న అక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటే డోర్ పడిపోయిందట అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. మరోవైపు శారద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఆయనకు ఏం జరిగిందో ఏంటోనని కంగారుగా ఉంది భూమి. ఆయన ఏదో జరిగినట్టుగా గట్టిగా అరిచారు. వెంటనే ఆ ఇంటికి వెళ్ళి ఆయనకు ఏం జరిగిందో తెలుసుకోవాలి పదభూమి అని చెప్పి అలా భూమిని తీసుకొని శారద శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటుంది. కాలా వాళ్ళిద్దరూ కూడా లోపలికి వస్తూ ఉండగా చెర్రీ బాల్కనీలో నుండి చూస్తాడు. ఇదేంటి సడన్గా పెద్దమ్మ భూమిని తీసుకొని ఇక్కడికి వచ్చింది, ఒకవేళ మామయ్య కనుక వాళ్ళని చూస్తే పెద్ద గొడవ జరిగిపోతుంది, ఏదో ఒకటి చెప్పి పెద్దమ్మని ఆపాలంటూ ఇక చెర్రీ ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. పెద్దమ్మ, ఏంటి పెద్దమ్మ ఇలా వచ్చారు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఇక అప్పుడు శారద, మరేం లేదు చెర్రీ, మీ నాన్న ఇందాక ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఎందుకో గట్టిగా అరిచారు, ఆయనకు ఏం జరిగిందో ఏంటోనని నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు, అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ, ప్రస్తుతం నాన్న ఇంట్లో లేడు పెద్దమ్మ, నాన్న చేతి వెళ్ళు నలిగాయి, హాస్పిటల్కి తీసుకొని అమ్మ అత్తయ్య వెళ్ళారు అని చెప్పి చెర్రీ అనగానే ఇక అప్పుడు ఏ హాస్పిటల్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు చెర్రీ, మేఘన హాస్పిటల్ అని చెప్పడంతో పదభూమి, వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి, ఆయన్ని చూడాలి అని చెప్పి ఇక అలా శారద భూమిని తీసుకొని ఆ హాస్పిటల్కి వెళ్తుంది. అయ్యో పెద్దమ్మ, ఒక్క నిమిషం పెద్దమ్మ అని చెప్పి చెర్రీ అక్కడ గనక పొరపాటున అత్తయ్య శారద పెద్దమ్మని చూస్తే ఎన్నో మాటలు అంటుంది, పెద్దమ్మని బాధ పెడుతుంది అని చెప్పి ఇక అలా చెర్రీ ఎంత ఆపడానికి ప్రయత్నించినా శారద అలా భూమిని తీసుకొని హాస్పిటల్కి వచ్చేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వచ్చేసరికి అక్కడ అపూర్వ మీరా ఇద్దరు కూడా ఉంటారు. కృష్ణప్రసాద్కి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆ రూమ్ బయట అపూర్వ మీరా ఇద్దరు కూడా నిలబడి ఉంటారు. వదిన, ఆయనకు ఏం కాదు కదా, ఆయనకి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది వదిన అని చెప్పి మీరా అంటూ ఉంటే, అబ్బా మీరా, చిన్న దెబ్బకి ఎందుకు అంతలా కంగారు పడిపోతున్నావు, ఏం కాదులే,
అయినా ఇది మంచి హాస్పిటలే కదా, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారులే బానే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు చిన్న చిన్న వాటికని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అలా అపూర్వ మీరా ఇద్దరు కూడా అక్కడే నిలబడి ఉండడంతో అప్పుడు శారద అపూర్వ అక్కడే ఉంది, ఇప్పుడు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలో ఏంటో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడు భూమి ఆంటీ మీరేం కంగారు పడకండి, అంకుల్ని మీరు తప్పకుండా కలుస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అటువైపుగా నర్సు వెళ్తూ ఉండడంతో ఆ నర్సును పిలిచి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఎక్కడ అని చెప్పి మాటల్లో పెడుతుంది. ఇక తన దగ్గర ఉన్న మత్తుమందు ఇంజెక్షన్ని తీసుకొని అలా వెనక్కి తిరిగి నిలబడి ఉన్న అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వకి ఆ ఇంజెక్షన్ ఇచ్చి సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అపూర్వ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నర్స్ ఉంటుంది. సారీ మేడం చూసుకోలేదు అని చెప్పి ఇక ఆ డాష్ ఇచ్చిన నర్స్ సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో వదిన అని చెప్పి మీరా అడుగుతుంటే నాకు ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది, ఏంటో కాస్త కళ్ళు తిరిగినట్టుగా కూడా అనిపిస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే సడన్గా ఏమైంది వదిన మీకు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక అలా కొద్దిసేపటికే అపూర్వ స్పృహ కోల్పోతుంది. వదిన ఏం జరిగింది వదిన మీకు అని చెప్పి మీరా సిస్టర్ డాక్టర్ని పిలవండి, మా వదిన సడన్గా స్పృహ కోల్పోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇక నర్స్ వచ్చి వీల్ చైర్లో అపూర్వని కూర్చోబెట్టి లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఇక అలా మీరా అపూర్వ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక అప్పుడు భూమి ఇప్పుడు రండి అంకుల్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇక అలా కృష్ణప్రసాద్ రూమ్లోకి శారదాని పంపించి భూమి ఆ గది బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక శారద లోపలికి రాగానే కృష్ణప్రసాద్ ముందు శారదాని చూసి సంతోషపడతాడు. ఇక ఆ తర్వాత అపూర్వ అక్కడే ఉందన్న విషయం గుర్తుకు వచ్చి శారద నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, పొరపాటున అపూర్వ కానీ నిన్ను చూసిందంటే ఎన్నో మాటలు అంటుంది, నువ్వు బాధపడతావు, వద్దు వెళ్ళిపో శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక శారద ఆ మాటలేవి పట్టించుకోకుండా కృష్ణప్రసాద్ చేతిని పట్టుకొని ఇక అలా చేతికైన గాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మన పెళ్లి రోజు నాడు మీకు ఇలా జరగడం ఏంటండి అని చెప్పి శారద ఎంతగానో బాధపడుతూ ఉంటే ఇక అప్పుడు కృష్ణప్రసాద్ కూడా శారదను చూసి ఏడుస్తూ ఉంటాడు. ఇక తన చేతికైనా గాయానికి రక్తం కారుతూ ఉంటుంది. ఇక ఆ రక్తాన్ని తీసుకొని శారద నుదుటున బొట్టు పెడతాడు. మన పెళ్లి రోజు నాడు మనం కలుస్తామో లేదో అనుకున్నాను, కానీ కనీసం ఈ విధంగా అయినా మనం కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది శారద అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు శారద కృష్ణప్రసాద్ చేతిని పట్టుకొని ముద్దు పెడుతుంది. నేను ఇక్కడి వరకు వచ్చి మిమ్మల్ని కలవగలిగానంటే దానికి కారణం భూమి అండి, భూమి వల్లే నేను మిమ్మల్ని కలవగలిగాను అని చెప్పి ఇక అలా శారద భూమి చేసిన పని గురించి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా తెలివిగల అమ్మాయిలాగా ఉంది అని చెప్పి ఇక అలా కృష్ణప్రసాద్ కూడా అంటూ ఉంటాడు. సరే శారద నువ్వు ఇక వెళ్ళు, మళ్ళీ ఆ రాక్షసు వస్తే ప్రమాదం అని చెప్పి కృష్ణప్రసాద్ శారదాని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటాడు. ఇక శారద బయటకు వచ్చిన తర్వాత ఆంటీ అంకుల్కి ఇప్పుడు ఎలా ఉంది, అంకుల్ని కలిసారా అని చెప్పి భూమి అంటూ ఉంటే కలిసానమ్మా అని చెప్పి ఇప్పుడు మీ అంకుల్కి పర్వాలేదు, మీ అంకుల్ని చూడగలుగుతానో లేదో అనుకున్నాను, కానీ నువ్వు ఎంతో సమయస్ఫూర్తితో ఆలోచించి అంకుల్ని కలిసేలాగా చేసావు, చాలా థ్యాంక్స్ భూమి అని చెప్పి ఇక అలా ప్రేమగా శారద భూమిని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పదమ్మ వెళ్దామని చెప్పి శారద అంటూ ఉంటే ఆంటీ ఇక్కడి వరకు వచ్చాం కదా, అంకుల్కి ఎలా ఉందో ఒకసారి నేను కూడా చూసి వస్తాను అని చెప్పి భూమి అలా కృష్ణప్రసాద్ ఉన్న రూమ్లోకి వస్తుంది. ఇక అలా బెడ్ మీద పడుకుని ఉన్న కృష్ణప్రసాద్ని చూడగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మీకోసం నేను ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను, ఇప్పుడు మీరే నా కంటికి కనిపించారు అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు నా కోసం వెతుకుతున్నావా ఎందుకమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నా పుట్టుక రహస్యం గురించి మీ ద్వారా తెలుసుకోవాలని ఎన్నో రోజులుగా నేను అనుకుంటున్నాను అంకుల్, కానీ మీరే గగన్ వాళ్ళ నాన్నగారని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి భూమి అలా బొమ్మల ఫ్యాక్టరీ గురించి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే అప్పుడే అపూర్వ అక్కడికి వస్తుంది. ఏయ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అలా అపూర్వ భూమి మీద మండిపడుతూ ఉంటుంది. మరి కృష్ణప్రసాద్ ద్వారా భూమి తన పుట్టుక రహస్యం తెలుసుకుంటున్నా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.